సంఘ నాయకులు గారు, చింతలపూడి రజక సంఘం అధ్యక్షులు జంగారెడ్డిగూడెం మరియు జిల్లా రజక ప్రాంగణంలోకి రావాల్సిందిగా కోరుచున్నాం. మొత్తం సీట్లు ఆశీనులు కావాల్సింది. శ్రీ పొన్నాడ మోహన్ రావు గారు, విశాఖపట్నం. మడియాలన్న గారు, అలాగే ఎంఐఓ గారు, జై రజిక, జై రజిక, జై రజిక, రజిక పార్టీ గారి నాయకత్వం. సార్ అందరూ కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి దయచేసి ప్లీజ్ సార్. రామారావు గారు ఇద్దరు కలిసి జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. దయించి ఈ పక్కన పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు చూసాం ఈ మధ్య బీసీల పరంగా ఉన్న వారికి ఉన్న ప్రేమతో నూజివీడు పట్టణంలో రజక సామాజిక విశ్లేషణ చేయగలిగే కెపాసిటీ ఉంది. చాలా చక్కగా సబ్జెక్టు పరంగా ఆయన నిర్మమాటంగా మాట్లాడే వ్యక్తి. దృక్పథంతో ఆయన ఉండటం అనేది మనందరి మీ అందరి అదృష్టంగా నేను తెలియజేస్తున్నాను. ఈ సమావేశం అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా సమస్య దానిలో మంత్రివర్యుల దృష్టికి నేను తీసుకొచ్చే బీసీలతో మమేకమై ఉంది. తెలుగుదేశం అంటే బీసీలు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ పరంగా బాధ్యతలు స్వీకరించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ అభివృద్ధి పథకాలు సామాజికంగా 2014-19 మధ్యకాలంలో చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు చూపించగలిగారు. ఒకటి సామాజిక భవనాలు నిర్మించడం కానీ, లేకపోతే వ్యక్తి జాబితాలో చేర్చాలనేది అందరి యొక్క అనంతరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావటం, జగన్మోహన్ రెడ్డి గారు దుర్గారావు గారు జంగారెడ్డిగూడెం, నేను రాష్ట్రం మొత్తం ఈ నూజివీడు పట్టణంలో రజక ఆత్మీయ సభ నేను 30 సంవత్సరాల నుంచి రజకుల యొక్క చెరువులు ప్రభుత్వ ఆదేశాలని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనే విషయం మీద అనేక మంది కలెక్టర్లు, అనేక మంది మినిస్టర్లు, అనేక మంది పంచాయతీ అధికారులను కలిసి ఎన్నోసార్లు ప్రభుత్వాధికారులతో మాట్లాడటం జరిగింది. వీఆర్ రిక్వెస్టింగ్ టు ద ఆనరబుల్ మినిస్టర్ శ్రీ పార్థసారథి గారు, జీవో 892/24/1954 ఇచ్చిన జీవోని మార్చడమా, లేని పక్షంలో మాన్యువల్ రైట్స్ రజక వృత్తిదారులకు ఇవ్వటం, ఆ రెండింటిలో ఏదో ఒకటి చేయించాలని మా కోరిక. రజకులకు వృత్తిపరమైన చెరువులు ఇస్తున్నారు గ్రామ పంచాయతీలు. ఈ రజకులకు చెరువులు వస్తున్నాయి, ₹1,00,000 వస్తుంది, ₹2,00,000 వస్తుంది, మనకంటే ఎక్కువ తెల్లబట్టలు వేసుకొని తిరుగుతున్నాడని రాష్ట్రంలో ఉండే అనేక గ్రామ పంచాయతీలు రజకులకు చెరువులు ఇవ్వకుండా తీవ్రమైన ఇబ్బందులు పాలు చేస్తున్నారు. దీనికి రాజకీయ కారణాల వల్ల కూడా లీజులు ఎక్కువేసేసి ఇబ్బంది పడుతున్నారు. అయితే ఉదాహరణకి ఈ నూజివీడు నియోజకవర్గంలో ఈ 4 మండలాల్లో కనీసం 1% కూడా చెరువులు ఇచ్చి ఉండలేదు నాకు తెలిసినంత వరకు. మన పల్లెటూరుకి ఒకదానికి పక్కన వాసు గారికి ఇస్తూ అక్కడ చెరువు ఉంది, మేము బంగాళ పండుగ చేసుకున్నాం, మాకు 1,00,000 తెలియట్లేదు. ఇప్పటి వరకు వీళ్ళకి ఏ విధమైన రజక సోదరులందరికీ కూడా అభిమాన నాయకుడు మన ఎమ్మెల్సీ గారు రామారావు గారికి, వేదిక మీద ఉన్న రజక సోదరులు, రజక నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన రజక సోదరులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన నూజివీడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇక్కడ మీ ముందు రాజకీయ ఉపన్యాసం చెప్పడానికో నేను ఇక్కడికి రాలేదు, నిలబడలేదు. మీ ముందు మీ గొంతుగా మారి
మీ సమస్యలు విని మీ వాణిని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర విప్పటానికి ప్రయత్నం చేయడానికి మేము ముందుకు వచ్చామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. మరి బలహీన వర్గాల సమస్యల గురించి ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు రజక సోదరుడు కానీ సోదరి కానీ లేకోకుండా హిందూ సాంప్రదాయాల్ని గౌరవించే ఏ కుటుంబంలో కూడా మనిషి పుట్టుక దగ్గర రజక సోదరులు, లేదు ఒకరికి చెప్పులు కుట్టాలంటే మాదిక సోదరులు, అదేవిధంగా మరి నాయ బ్రాహ్మణులు, ఈ కుల వృత్తిదారులు అందరూ లేకోకుండా ఏ గ్రామం కానీ ఏ సమాజం కానీ ఉండదనేది వాస్తవం అని చెప్పేసి అందరికీ మనం చేస్తామని. నాయ బ్రాహ్మణ సోదరులు, మరి గౌడ సోదరులు, యాదవ్ సోదరులు అందరూ కూడా బీసీలు, ఎస్సీలు, మరి దళితులు అందరూ కూడా నన్ను ఆశీర్వదించారు కాబట్టి, నేను గెలిచాను కాబట్టి మరి వారికి సేవ చేయటం నా బాధ్యతగా నేను భావిస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తామని నేను. అదేవిధంగా మరి ఇక్కడ కూడా బీసీ కళ్యాణ మండపాలకు ఇప్పటికే ఒక 50 లక్షల రూపాయలు నూజివీడులో శాంక్షన్ చేపించాను నేను. అదేవిధంగా ఒక బీసీ కళ్యాణ మండపాన్ని మరి నూజివీడు మన ఆగిరిపల్లి మండలంలో నెక్కలం గొలుగూడులో కూడా శాంక్షన్ చేయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. రాబోయే రోజుల్లో కాపు కళ్యాణ మండపం కూడా నేను శాంక్షన్ చేయించి నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీ వాడిగా నా దగ్గరకు వచ్చి వాటిని అన్నింటినీ కూడా సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి అబ్బరు కనపడదు కాదు, మామూలుగా కనపడరా ఏనండి ఇది. ఆయన ఉన్నట్టుగా జూమ్లో పడతా జూమ్లో పడతా తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 నుండి మిమ్మల్ని ఉన్నత స్థానానికి చేర్చింది. మీ 2 నిమిషాలు రజక సోదరుల నాయకత్వంలో రజక పేరు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నూజివీడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందరూ కూడా కౌన్సిలర్ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, పార్టీ అధ్యక్షులు అందరూ కూడా మరి కృషి చేయడం జరిగింది. ఏదైతే రజక సోదరుల సమస్యలు ఏదైతే ఉన్నాయో తప్పకుండా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సాధ్యమైనంత వరకు వాటిని పరిష్కరించడానికి నేను రామారావు కృషి చేస్తాం. మరి స్వతహాగా తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకి సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఇప్పుడు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే మత్స్యకారులు కానివ్వండి, పద్మశాలకు కానివ్వండి, నాయ బ్రాహ్మణులు కానివ్వండి, గౌడ సోదరులకు కానివ్వండి, ఇంకా అనేక చిన్న చిన్న బలహీన వర్గాల కులాలకు కూడా మరి ఆర్థికంగా ఎన్నో రకాలుగా మరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని అమలు చేస్తున్న విషయంలో మరి తప్పకుండా ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తాను.